నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు రహదారి విస్తరణకు కృషి చేస్తా హోంమంత్రి అనిత. నెల్లూరు హాసినిపై 2 రోజుల క్రితం నంద్యాలలో ఫిర్యాదు, అంతలోనే హత్య. ఆకాశంలో మబ్బులు, అన్నదాతకు గుబులు, వాయుగుండం ప్రభావంతో ఆందోళనలో అన్నదాతలు. వైన్ షాప్ యాజమాన్యాల్లో ఇష్టరాజ్యం చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు. నంద్యాలలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో 50,000 విలువైన మందుల పట్టివేత. నంద్యాల సిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు, హోమాలు అంగరంగ వైభవంగా. డిసెంబర్ 12న నంద్యాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం, 15 అడుగుల కొండ చిలువను చూసి భయాందోళనకు గురైన స్థానికులు. నంద్యాలలో ఎస్ కరీముల్లా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో 7 రోజులు జైలు శిక్ష. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు రహదారి విస్తరణకు కృషి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించారు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు ఏఎస్పీ యుగేందర్ బాబు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ పోలీసు, దేవాదాయ శాఖల అధికారులతో సంయుక్తంగా సమావేశమై రహదారి విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అటవీ శాఖ నుంచి అవసరమైన భూమి పొందేందుకు చర్యలు చేపడతామన్నారు. మంత్రి వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజు నాయక్, సిఐలు ప్రసాదరావు, చంద్రబాబు ఉన్నారు. హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి వేకుజామున మల్లన్న ఆలయంలో మహామంగళహారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమె స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా హిజ్రాల సంఘ నేత హాసిని తమపై దాదాగిరి చేస్తూ వసూలుకు పాల్పడుతుందని, ఆమెను ఉమ్మడి కర్నూలు జిల్లాకు రానివ్వొద్దని హిజ్రాల సంఘం నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు సమీపంలో హాసిని దారుణ హత్యకు గురైంది. అయితే ఆమె దాదాగిరి చేస్తుందని 2 రోజుల క్రితమే జేసీ విష్ణుచరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు జేసీ విష్ణుచరణ్. డిఆర్ఓ రాము నాయక్ ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన హిజ్రాల నేతలు కలెక్టరేట్ వద్దకు వచ్చి ధర్నా చేశారు. దారుణ హత్యకు గురైన నెల్లూరు హిజ్రాల సంఘ నేత హాసినిపై ఆరోపణలు చేశారు. ఉమ్మడి జిల్లాల హిజ్రాల సంఘం ప్రతినిధులు భిక్షాటన ద్వారా తమకు వచ్చే సంపాదనలో కమిషన్ వసూలు చేస్తుందని, ఇవ్వని వారిపై దౌర్జన్యానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈమె ఉమ్మడి జిల్లాలోనే రానివద్దని కోరారు. వీరు ఫిర్యాదు చేసిన 2 రోజులకే నెల్లూరు వద్ద హాసిని హత్యకు గురైంది. దీంతో షాక్ కు గురయ్యారు హిజ్రాల నేతలు. ఆమె హత్యపై వీరు నోరిప్పడం లేదు. మేడం బంగారికి ఏమని అడుగుతలేదు మేడం, మా పానాల రక్షణ ఇవ్వండి. సెక్రటరీ వద్దు మేడం, వాడిని రాకుండా చేయాలి మేడం. అంటే సెక్రటరీ అంటే మా దగ్గర మేము గన్ను పెట్టుకుని అడగమంటలేదు మేడం. కాదు మేడం, ఒక భిక్షగానికి మేడం చూపిస్తాడు మేడం, నెల కొట్టకపోతే ఉంటే వాడు అత్తరాన మమ్మల్ని కొడితే దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసు మీకు సెక్రటరీ పంపించాలని. మాకు సెక్రటరీ వద్దు, మా పానాలకు కలిగించండి, వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక ఆడుకుంటే ఆడ మంచి బతుకుతుంది, ఒక గుడ్డోడు బతుకుతాడు, మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి?
మాకు ఇది మేడం ఇప్పుడు నంద్యాల జిల్లాకి వేరే ఊళ్ళో రానియద్దంటే మాది అలాంటి మగారి తెచ్చేయాలి వాళ్ళ ఇంట్లో కట్టాలి మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి మేము తీసుకుపోయి. ఆకాశంలో మబ్బులు అన్నదాతలకు గుబులు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల ప్రకటనతో జిల్లాకు చెందిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొస్తున్న సమయంలో తుఫాను వస్తే పెట్టుబడులు కూడా మిగిలవని భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. బండి ఆత్మకూరు, నద్యాల, పాణ్యం, రుద్రవరం, ఆలగడ్డ, మహానంది, నందికొట్కూరు, ఆత్మకూరు, సిరివెల్ల, బనకనపల్లి, ఆవుకు తదితర మండలాల్లో ఇప్పటికే 50% పంట కోత పూర్తయింది. చాలా చోట్ల పొలాల్లో ధాన్యం ఆరబోసుకున్నారు. ఆకాశంలో మబ్బులు మురుసుకుంటుండటంతో ధాన్యాన్ని కుప్పలు చేసి పట్టలు కప్పుతున్నారు. వర్షం కురిస్తే దిగుబడులు తడిచిపోతాయన్న భయంతో కొందరు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏముందన్న మందు చూడబోతే 1600 17 చెప్తున్నారు. ఈడ పొలాలు చూడబోతే గుత్తలేమో కరెంటు కావాలంటారు. మాకేమో ఈడ వడ్లకేమో ధర లేదు. మేమేం చేయాలి? తేముందని తేమలే ఏమలే ధరలు తగ్గ ఎక్కువన్నారు వడ్లకు. ఇప్పుడు ఎంత ఉంది? 1500 1450 అంతే ఉండేది రేటు. ఏ వడ్లు పట్టుకుని అట్టనే ఉన్నాయి. అది చూడు సమస్య. వర్షం భయము, వర్షం భయం, వాతావరణం భయపిస్తుంది. కుప్ప చేసుకున్నాం, పంటలు పరుచుకున్నాం కప్పుకాలని అంతే. రెడీగా ఉన్నారు. వర్షం వస్తుందంటే పంట వేసుకుంటాం. తప్పలే కష్టాలు, తప్పలే కష్టమంటే తప్పుతుంది. రైతు ఆయన పిలుచు ఆయన కూడా ఎట్లా ధర లేదు. నావే ఒడ్డు సార్, ఇది వాన రాకుండా మేము పట్టలు వేసుకొని కూర్చున్నాం సార్. భయపిస్తుంది వాతావరణం, భయపడిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు తెలియదు. మనం అందుకోసమే కాపలాగా ఉన్నాము. నాంతే పనికిరాదు, ఎవరు తీసుకోరు. ఇప్పుడే సరిగ్గా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు. మందేమో రేట్ పెరిగింది, ఈ పంట ఏమో ఆడికాడికి వచ్చింది. ఏం చేయాలా సార్? సీఎం చంద్రబాబు నాయుడు వైన్ అక్రమాలపై ఉపేక్షించబోమని స్పష్టం చెబుతున్న నంద్యాల జిల్లా పట్టణంలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైన్ షాపుల సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో మందుబాబుల జేబుకు చీలుపడుతుంది. వైన్ షాపులు మద్యం మాత్రం అమ్మకాలు చేయాల్సి ఉండగా వైన్ షాపు అందులో వాటర్ గ్లాసులతో పాటు అనధికారికంగా పర్మనెంట్ రూమ్ లో కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎక్సైజ్ సిబ్బంది నామమాత్రపు పర్యవేక్షణతో వైన్ షాప్ యాజమాన్యానికి 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా మారింది. వేరేసి సామాన్య ప్రజలు మద్యం కోసం వస్తే మాత్రం జేబుకు చిల్లుపడుతుంది. ఈ తదంగం కొందరి ప్రోత్సాహంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. వచ్చి మళ్ళీ అయిపోతుందంట. నంద్యాల పట్టణంలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో లేబుల్ తప్పుగా ఉన్న 50,000 విలువైన ఈడీ ఫిన్ కాల్ పేరుతో
2 రకాల మందులను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదా కలంధర్ తెలిపారు. లేబుల్ తప్పుగా ఉన్న మందులు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం దాడులు చేసినట్టు వెల్లడించారు. వీటిని తయారు చేసిన ఇమోన్ డ్రగ్స్ ఇండోర్ కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు. నంద్యాల బొమ్మల సత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణం చేసి 41 రోజులు మండలం పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షిరిడి సాయి రూపకల్పనతో నిర్మించిన ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 41 మండపం సందర్భంగా ఆలయంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ లలితమ్మ దంపతులు అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమాలు, పూర్ణహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగిందని, అలాగే ఆలయంలో భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటారని, షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 41 రోజులు కావడంతో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, వారి దంపతులు, సాయి కమిటీ సభ్యులు, సాయి సేవకులు, సాయి డోనార్స్ భక్తులు పాల్గొన్నారు. ఓం ప్రాణాయ మహాబాణాయ మహావ్యానాయ మహాగానాయ మహాసమానాయ నమః. ఓం ప్రాణాయ నమో నమః. మేధావి భూజాతం తేజస్వి భూజాతం కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై. భద్రం కర్ణే భృణుజామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః దుష్టుభాగం రత్నలోభిః దేవదేవహితం యదాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితా ధరాత్తాత్ సవితా ధరాత్తాత్ స్వామి ఓం నమో నమో భవతి జాయమానోన్నాంకే దృశుగామే చినవే. ఓం సాయిరామ్. మనం బొమ్మల సత్రం నందు నూతనంగా నిర్మించిన అక్టోబర్ 13 నుంచి 17 వరకు ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినది అందరికీ తెలిసిన విషయమే. అలాగనే ఈరోజు మండలం పూజ అంటే 41 రోజు ఉదయము అభిషేక పంచామృత అభిషేక కార్యక్రమాలు, అలాగనే హోమాలు, కార్తీక వనభోజన కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అలాగనే దాతలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి, భక్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. జై సాయిరామ్. ఓం సాయిరామ్.
బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 40 రోజుల మండల పూజ కార్యక్రమాలు, ఉదయం అభిషేకాలు, బాబా వారికి, వినాయకునికి, దత్తాత్రేయునికి, శ్రీ వల్లి దేవస్థానం విగ్రహాల ఆలయంలో ఉన్నటువంటి అన్ని విగ్రహ దేవతలకందరికీ, దేవుళ్ళకందరికీ అభిషేక కార్యక్రమాలు ఉదయాన్నే జరిగినాయి. అనంతరం 10:30కు హోమము జరిగినది. అనంతరం మధ్యాహ్నం హారతి ఉంటుంది. హారతి అనంతరం వనభోజన కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రలగుదని కోరుతున్నాం. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో డిసెంబర్ 12వ తేదీ నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో టోర్నమెంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడు, శాంతినికేతన్ విద్యాసంస్థల సలహాదారు సుధాకర్, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 12 వివిధ వయసు కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో గెలుపొందేవారు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి రాష్ట్ర జట్టులో అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ నెల 6న ఎంట్రీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వయసు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, పథకాలు అందజేయడం జరుగుతుందని నంద్యాల ప్రాంత చదరంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. చెస్ క్రీడాకారులకు మరొక సువర్ణ అవకాశం. నంద్యాల చెస్ అసోసియేషన్, క్రీడా భారతి, ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డిసెంబర్ 12వ తేదీ మన స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఒక మెగా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి ర్యాంకింగ్ని బేస్ చేసుకునే ఈ డిఫరెంట్ గ్రూప్స్లో 6 years నుంచి 16 years వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ జరగబోతుంది. మరి మీ ర్యాంకింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంకింగ్ సెక్యూర్ చేస్తారో అలాంటి వాళ్ళు మన ఆంధ్ర తరఫున నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా మీ విద్యార్థుల్ని ఈ ఈవెంట్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఈ టోర్నమెంట్లో 6 కేటగిరీలలో under-6, under-8, under-10, under-12, under-14, under-16 కేటగిరీలలో ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతుల్ని నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణకి వివేకానంద ఆడిటోరియంలో అవకాశం కల్పించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి గతంలో కూడా అనేక టోర్నమెంట్లు వివిధ రకాల క్రీడలకు వేదికగా నిలిచిన వివేకానంద ఆడిటోరియంలో తిరిగి ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి నిరంతరం సహకారం అందజేస్తున్న శాంతినికేతన్ విద్యాసంస్థల గౌరవ సలహాదారు సుధాకర్ గారికి, ఈ టోర్నమెంట్ సహకరిస్తున్న అందరికీ, అదేవిధంగా క్రీడాకారులకి భోజన వసతి కల్పిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ రాజేష్ గారికి, వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఈ జిల్లా స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి వారిని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి వీటితో పాటు డైరెక్ట్ ఎంట్రీలు కూడా నంద్యాల జిల్లా క్రీడాకారులకు అవకాశం కల్పించబడుతుంది. 5వ తేదీ లోపల, 6వ తేదీ లోపల, డిసెంబర్ 6వ తేదీ లోపల ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్ని ఎంట్రీని చేసుకోవాల్సి ఉంటుంది. 9వ తేదీ ఫైన్తో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. గత 6వ తేదీ లోపల క్రీడాకారులందరూ కూడా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను చూపించి విజేతలుగా రాష్ట్ర స్థాయిలో నిలవాలని ఆహ్వానిస్తున్నాం. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని ఈ నెల 12వ తేదీ డిసెంబర్ 12 నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో పాల్గొనడం వల్ల నేషనల్ లెవెల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేసుకొని 12వ తేదీ జరిగేటువంటి ఈ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్లో మంచి ర్యాంకింగ్ సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం రేపింది. 15 అడుగుల కొండ చిలువను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు కొండ చిలువను అటవీ శాఖ అధికారులు పట్టుకుని సంచిలో బంధించి అడవిలో వదిలేశారు. సేఫ్టీ వాళ్ళకి చెప్పినాను, వాళ్ళు వచ్చి ఒకసారి చూసినారంటే ఏం అయిపోయా ఓగయా ఓగే తూకం పెట్టి పడి ఎంత ఉందో నంద్యాల పట్టణానికి చెందిన ఎస్ కరీముల్లా తండ్రి అబ్దుల్ ఖాదర్ అను వ్యక్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అతనిపై కేసు నమోదు చేసి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటివ్ వద్ద హాజరుపరచగా అతనికి గౌరవ కోర్టు వారు 7 రోజుల జైలు శిక్ష విధించగా అతని నంద్యాల జైలు అప్పగించడమైనది. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా మహిళలు మరియు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టణంలో యువకులు అల్లర్లకు పాల్పడినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు రహదారి విస్తరణకు కృషి చేసిన హోంమంత్రి అనిత. నెల్లూరు హాసినిపై 2 రోజుల క్రితం నంద్యాలలో ఫిర్యాదు, అంతలోనే హత్య. ఆకాశంలో మబ్బులు, అన్నదాతకు గుబులు, వాయుగుండం ప్రభావంతో ఆందోళనలో అన్నదాతలు. వైన్ షాప్ యాజమాన్యాల్లో ఇష్టరాజ్యం చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు. నంద్యాలలోని శ్రీరామ మెడికల్ ఏజెన్సీలో 50,000 విలువైన మందుల పట్టివేత. నంద్యాల షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు, హోమాలు అంగరంగ వైభవంగా. డిసెంబర్ 12న నంద్యాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల ఆటో నగర్లో కొండ చిలువ కలకలం, 15 అడుగుల కొండ చిలువను చూసి భయాందోళనకు గురైన స్థానికులు. నంద్యాలలో ఎస్ కరీముల్లా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో 7 రోజులు జైలు శిక్ష. వార్తలు ఇంతతో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.